వివేకానంద రెడ్డి గారి కూతురు వైఎస్ సునీత గారు గేరు మార్చారు. అయితే ఫస్ట్లో ఈవిడికి తెలీదు ఎవరు చంపారో. తర్వాత డౌట్ వచ్చింది. కోర్టులో కేసు వేయడం జరిగింది, కోర్టును ఆశ్రయించడం జరిగింది, న్యాయం కోసం పోరాటం చేయడం మనం చూసాం. కాలం గడిచే కొద్దీ ఇంటి దొంగలే అని చెప్పి బయటకు వచ్చి చెప్పింది. ఇప్పుడు డైరెక్ట్గా నువ్వే ఇవ్వబోయావా కేసు పరువు నష్టం అని అవినాష్ రెడ్డిని డైరెక్ట్గా ప్రశ్నలు సంధించింది నిన్న ఆవిడ. మొన్న పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చింది, ఎవరు చంపారు ఏంటి అనేది చాలా క్లియర్గా వివరించింది. ఏ టైంలో ఎవరికి కాల్స్ వెళ్ళినాయో కూడా ఆవిడ చాలా సుస్పష్టంగా అందరికీ తెలియజేస్తుంది. ఒకటే చెప్పింది, హంతకులు కోటేయద్దు, ముందుగా ఈ వైసీపీ పార్టీ కోటేయద్దు. ఈరోజు హంతకులను కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు సొంత చెల్లె బయటకు వచ్చి ఒక రకంగా ప్రచారం చేస్తూ వైఎస్ షర్మిల గారు సునీత గారు ఇద్దరు చెప్తున్నారు. ఇంకా ప్రజలకి కొంతమందికి మూర్ఖులు అనాలా ఏంటో, వాళ్ళ పిచ్చినా కొడుకులు కొంతమంది ఇంకా అర్థం చేసుకోకుండా ఇంకా కొంతమంది ఇలాంటి హంతకులకి సపోర్ట్ చేసే విధంగా ఇంకా నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి పని చేయలేదని. అంటే మరి వాళ్ళని తప్పు అనాలా, లేకపోతే వాళ్ళ మానసికంగా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందన్నాలా? సో ఎలా ఉండాలి రేపు పొద్దున ప్రజలు కూడా ఎలా ఆలోచించాలంటారో? ఈ సునీత గారి పోరాటం మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? ముందుగా సునీత గారి పోరాటం గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటి కూడా ఆమెకి ఇందాక మీరు అన్నారు, ముందు అనుమానం వచ్చింది, వాళ్ళు చెప్పింది నమ్మి ఆ రోజు చెప్పింది, తర్వాత ఆమెకు అనుమానం వచ్చింది కాదు, నిర్ధారణ చేసుకుంది. ఇంట్లో జరిగిన సమావేశంలో నిర్ధారణ చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఆమెకు ఒక నమ్మకం ఏర్పడిపోయింది. ఏమన్నారు? 13వ కేసు అయింది అన్నారు. అవినాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు వెళ్తారు అవినాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ? ఆయనకు ఎలాంటి సంబంధం లేకపోతే ఎందుకు వెళ్తారు? అంటే ఒకవేళ అతను హత్య చేశాడని నువ్వు భావించినా, అతను కనుక మీద కనుక మనం అభియోగాలు ఏదన్నా మోపినా, అతను భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి రక్షించబడతాడు అని చెప్పాడని చెప్పింది కదా. ఆమెకు తెలుసు, కానీ ప్రూవ్ చేయాలి కదా. దానికోసమే పోరాటం చేసింది. ఆ పోరాటం మామూలు విషయం కాదు. ఆమె చేసిన పోరాటం అనన్య సామాన్యం. అందుట్లో ఈరోజు ఆడపిల్ల మగపిల్లాడు అనే వ్యత్యాసం పోయింది చాలా వరకు. నిస్సందేహంగా మనం మగపిల్లాడు అవసరం లేదురా, ఇలాంటి ఆడపిల్ల ఉంటే చాలు అనే విధంగా మాత్రం ఆమె పోరాటం చేస్తుంది. దానికి మాత్రం అభినందించాలి. ఇప్పుడు ఆమె జరిగిన ఉదంతానికి అన్నిటికి కూడా చాలా స్పష్టంగా, ఇంక మనం దాని పద్దాకులు మనం చెప్పుకున్నా కూడా పెద్ద ఉపయోగం ఏం లేదు. చాలా స్పష్టంగా ఎవరు చంపారు, ఎవరు చంపించారు, ఎవరిని కాపాడుతున్నారని చెప్పి స్పష్టంగా చెబుతానే ఉంది. ఎక్కడ దాచుకోవట్లేదు, భయపడలేదు, బెదిరిపోవట్లేదు. సామధాన భేద దండోపాయాలని ఉపయోగించారు. కేరే జాట్ పొరాభే అన్నది అమ్మాయి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కనుక ఒకసారి మనం చూసుకుంటా ఉంటే ఒకటి చాలా స్పష్టంగా కనపడుతుంది. చాలా పట్టుదలగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే కూడా, జనసేన పార్టీ వాళ్ళకంటే కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఎక్కువగా శ్రమపడుతున్నారు వాళ్ళిద్దరూ. అందుట్లో సందేహం ఏం లేదు. అందుట్లో సునీత గారి గురించి ప్రథమంగా చెప్పుకోవాలి మనం. చాలా స్పష్టంగా చెబుతుంది ఆ అమ్మాయి. ఎందుకు ఇలాంటి వాళ్ళకి మీరు వత్తాసు పలుకుతున్నారు? ఇలాంటి వాళ్ళు కనుక రాజ్యాధికారంలో ఉండొచ్చా? ముఖ్యమంత్రులు కావచ్చా? హంతకులు ఉన్న పార్టీ, హంతకులు రక్షిస్తున్న పార్టీ మీరు ఓట్లు వేయాలా అని చెప్పి వీళ్ళకి ఏ యుద్ధం చెబుతుంది? ఓట్లు వేయాలని కాదు, ఏ యుద్ధం చెబుతుంది, ఓడించమని చెబుతుంది. చాలా స్పష్టంగా ఈరోజు చెబుతా ఉంది ఆ అమ్మాయి. హైలైట్ ఏంటంటేనండి, సాక్షి విలేకరు ఓవర్ యాక్షన్ చేస్తూ క్వశ్చన్ అడిగాడు. ఇలా ఏలెట్టి నువ్వు ఇంకో క్వశ్చన్ అడిగావంటే తర్వాత నువ్వే బాధపడతావు, మీ ఓనర్ దగ్గర నీకు ఫోన్ కాల్ వస్తుంది అని చెప్పింది. అవునవును, ధైర్యంగా మాట్లాడుతూ ఉంది, స్పష్టంగా మాట్లాడుతూ ఉంది, ఆధారాలతో మాట్లాడుతూ ఉంది. మొన్నటిదాకా కొంతమంది, ఇందాక మీరు అడిగారు ఇంకా ఎత్తుకు నమ్ముతున్నారు. ఇక్కడ రెండు వర్గాలు ఉంటాయండి. ఎంత మంచి చేసిన వాళ్ళకైనా సరే వ్యతిరేకత ఉంటుంది. దానికి ప్రత్యక్ష తర్కాణం చంద్రబాబు నాయుడు గారు కనపడతానే ఉన్నారు. ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి బద్ద వ్యతిరేకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి రీజన్ సరైనది ఉండదు. వాళ్ళకి రీజన్ ఉండదు. వాళ్ళు ఆ పార్టీ నమ్ముకున్నారు, కుటుంబపరంగా వస్తూ ఉన్నారు. ఇప్పుడు కొంత ఈ తరాలు మారిన తర్వాత కొంత వ్యత్యాసం అటు ఇటు వస్తూ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళ చుట్టూ ఉన్న మనుషుల ప్రభావంతో వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం పార్టీని శత్రువుగానే చూస్తారు, తెలుగుదేశం పార్టీ నాయకులు శత్రువుగానే చూస్తారు. అట్లాంటి కరుడు కట్టిన వాళ్ళందరూ కూడా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు. వాళ్ళు ఇక్కడ జరిగింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఓన్ చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి కుమారుడికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందనే ఒకే ఒక్క అపోహలో ఆయన ముఖ్యమంత్రి ఇచ్చినా ఇలా తృప్తి లేదు, కొడుకు ముఖ్యమంత్రి లేదనే అసంతృప్తితోటి ఆ వర్గాలు మొత్తం రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అనే ఉద్దేశంతో అటు మళ్ళీని. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అందుట్లో చాలామంది వాళ్ళకి తెలిసినా కూడా
వాళ్ళు మనసు ఒప్పుకో తెలుగుదేశం పార్టీకి ఓటేయడానికి. ఉమ్. కాబట్టి ఇంకా కరుడు కట్టిన వాళ్ళు అక్కడే ఉన్నారు. అందుకే ఆయన ఇంకా మనుగడ సాగించగలుగుతున్నాడు అవును. ఇంత జరుగుతున్న తర్వాత కూడా. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మధ్యస్థంగా ఆలోచించేవాళ్ళు, న్యాయాల గురించి ఆలోచించేవాళ్ళు, అభివృద్ధి గురించి ఆలోచించేవాళ్ళు వాళ్ళు ఈరోజు మారారు కాబట్టి వాళ్ళకు వణుకు పుడతా ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 50,000, 70,000, 90,000 లక్ష ఆధిక్యత వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు ఓడిపోయామనే స్థితికి వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే ప్రజల్లో మార్పు స్పష్టంగా కనపడుతుంది. విమలారెడ్డి అనే ఒక ఆవిడని కూడా తీసుకొచ్చారు కదా. విమలారెడ్డి అనే ఆమె ఇప్పుడు దాకా ఆమె పెళ్ళి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. ఆమెకి ఇంకా ఆ విషయం చెప్పాలి. విమలారెడ్డి గారు ఆమె పిలిపించుకోబడుతున్నారు, వైఎస్ విమలారెడ్డి గారు. దాని గురించి అందరికీ సంతోషంగానే ఉంది వాళ్ళ మనుషులకు అందరికీ. కానీ అదే వైఎస్ షర్మిల గారు వైఎస్ పేరు ఉండకూడదు. రెడ్డి కాదు, రెడ్డి కాదు, చివరికి రాజశేఖర రెడ్డి గారు బిడ్డయ్య కాదని అంటున్నారు కదా అంటున్నారు. అంటే ఇప్పుడు ఆమె ఎందుకు తీసుకొచ్చారు? ఇలాంటి సంస్థల్ని, ఇలాంటి నాయకుల్ని తయారు చేసే ఒక క్రిస్టియన్ సంస్థకి, వాళ్ళ బిడ్డ నడిచే సంస్థకి సంబంధించి 200 కోట్ల రూపాయలు విశాఖపట్నంలో భూమి ఇచ్చారని చెప్పని అభియోగాలు. అది నిజాలు చాలా వరకు కనపడతానే బెనిఫిట్ చేశారు. తర్వాత ఆ అబ్బాయి చాలా కాంట్రాక్టులు కూడా ఇచ్చారు. గతంలో అసలు వీళ్ళు ఎన్ని మాట్లాడుతున్నారో ఒకటి అర్థం చేసుకోండి, మీరు బాగా అర్థం చేసుకోండి. ఒకటి, వైఎస్ షర్మిల గారి అబ్బాయి, విమలారెడ్డి గారి అబ్బాయి ఇద్దరు ఎవరైతే వీళ్ళు కమ్మ పార్టీ, కమ్మ వాళ్ళని ద్వేషించి మాట్లాడుతున్నారో వాళ్ళ ఆడపిల్లలను చేసుకున్నారు వీళ్ళు. అంటే వాళ్ళ ఆడపిల్లలను చేసుకోవడానికి వీళ్ళ కమ్మ పార్టీ కమ్మ కులం అడ్డం రాలేదు. కానీ పార్టీ వైడ్గా, ఎందుకంటే ప్రజల మనసులో విషబీజాలు నాటాలి కాబట్టి రాజకీయంగా ఇంకా శత్రులుగా చూసి మిగిలిన కులాలని దరిచేర్చుకోవాలి కాబట్టి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నామే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నా బయటకు వచ్చిందా? రాజకీయాల్లో ఉన్నప్పుడు బయటకు వచ్చిందా? లేదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏమన్నా బయటకు వచ్చి మాట్లాడిందా? ఆ రోజు ఈ అల్లుడు కోసం మాట్లాడిందా? లేదు కదా. పోనీ వివేకానంద రెడ్డి గారు చంపేసినప్పుడు మాట్లాడిందా? అంటే దేవుడు బిడ్డ అంట, అంటే ఒక రకంగా మనమతం మనోడు అరకులో చేసిన ప్రసంగాలకి నిస్సందేహంగా ఆమెని, తర్వాత ఈ పార్టీని కూడా రద్దు చేయాలి. దీన్ని ఎన్నికల కమిషన్ వాళ్ళు సుమోటోగా కూడా స్వీకరించాలి. ఇక ఈ ప్రస్థానంలో ఈరోజు వైఎస్ సునీత గారు మొదలుపెట్టినటువంటి ఈ కోత ఎలా ఉంది అంటే వాళ్ళకి అర్థం అయిపోయింది. చాప కింద నీరులా ఇప్పుడు దాకా వాళ్ళు ఎంతో అనుమానం ఉంది. ఈ అధికారంలో వచ్చిన తర్వాత దాన్ని మరుగున పడుతున్నప్పుడు అనుమానం ఉంది. అవన్నీ పటామంచలైపోయి ఇలాంటి వ్యక్తికి మనం అండగా ఉండకూడదని చెప్పే అభిప్రాయం ప్రజల్లోకి వచ్చింది కాబట్టి, ఆ వాసనలు వీళ్ళకి అందినాయి కాబట్టి ఈరోజు అంత భయపడిపోతున్నారు, తరగ సజ్జలు పడిపోతూ ఉన్నాయి. ఈరోజు మీరు ఆ అమ్మాయి దాంట్లో ఇంకోటి, నిజంగానే ట్రయల్ కోర్టులో వేయాలి కదా. కడప న్యాయస్థానంలో ఎందుకు వేశారు అంటే వాళ్ళు అక్కడ ఎవరు వచ్చినా, ఏ అధికారులు వచ్చినా, ఏ న్యాయమూర్తులు వచ్చినా ఆ ప్రాంతంలో వాళ్ళు ఎలా చేస్తున్నారు ఇంకా అనేదానికి తార్కాణం చాలా స్పష్టంగా ఇప్పుడు ఇది కూడా కనపడతానే ఉంది. ప్రతివాదులకు నోటీసులు ఇవ్వలేదు, ఆర్డర్లు బాధ్యస్తారు. వాళ్ళు వివరణ కోరాలి కదా. ఇలా వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఇలా సాగినంతకాలం సాగుతుంది. చూద్దాం మరి అసలు అది ఎట్లా జరుగుతుంది ఏంటనేది. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి దాన్ని మార్చే శక్తి ఎవరికి లేదు. వీళ్ళు ఎంత చేస్తే అంత వాళ్ళకే నష్టం, అది వాళ్ళకు కూడా అర్థమైపోయింది. కాబట్టి ఈ ప్రేలాపనలు, ఈ ఆలోచనలు, నిజంగా పరువు నష్టం దావా వేయాలి అంటే అవినాష్ రెడ్డి గారు వేయాలా లేదా జగన్మోహన్ రెడ్డి గారు వేయాలా? ఆ సురేష్ అనే అతని చేత వేయించడం ఏంటి? అదే కదా, దాంట్లో కూడా పిచ్చినార్తనం కనపడుతుంది కదా. ఇప్పుడు మీ మీద నేను వేయాలి 100 కోట్ల రూపాయలకి 10% కట్టాలిగా నేను. ఆ పిరిగితనం కూడా కనపడుతుంది కదా అక్కడ. అంటే ఎంత తక్కువ కేసారు వాళ్ళ మీద పరువు నష్టం దావా అంటే వాళ్ళ పరువు ప్రతిష్టకు అంతేనా? ఆలోచించాలి కదా ఇది కూడా. అంటే అది ఎటు నిలబడదని వాళ్ళకి తెలుసులేండి. అన్నీ ఒక డ్రామా. ప్రజలను ఏదో ఒకటి రీజన్ ఉండాలి కదా. వీళ్ళని నమ్మే గొర్రెలు కొన్ని ఉన్నాయి కదా. అవును. ఓకే.